హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్, ఫేమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు అందజేసింది. అయితే వారిని మాత్రం జనవరి 2 లేదా 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులో ఈడీ తెలిపింది. కాగా ఏసీబీ ఎఫ్ఆర్ఐ ఆధారంగా పిఎంఎల్ఏ కింద విచారణ చేపడుతున్న ఈడీ ఆ ముగ్గురు ఫేమా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కారు రేస్ కేసులో జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.